ప్రియతో తులసిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తా అని మాటిచ్చాను. కాని ఇప్పుడు దుర్గ ఆదిత్య లక్ష్ముల పెళ్ళంటే వద్దనలేని పరిస్థితి. కాదు, కుదరదు, తులసితోనే జరగాలేని గట్టిగా వాదించలేని నిస్సహాయ స్థితి. దేవుడు నా జీవితంతో ఆడుకుంటున్నాడా, లేక నేనే అందరి జీవితంతో దాగుడుమూతలాడుతున్నానా? ఏమీ అర్థం కావడం లేదు. చివరికి నన్ను నేను మోసం చేసుకుంటూ నా బాధ ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే మదన పడుతూ బతకాల్సిన కర్మ పట్టిందే. భగవంతుడా, మనసారా నిన్ను వేడుకుంటున్నాను. నా బాధలు తీర్చు, నా వెదలు తీర్చు, ఈ కథ మార్చు. ఏమండి, సాయంత్రం పంతులు గారిని రమ్మని పిలుస్తాను. ఎందుకు దుర్గా? ఏమైనా పూజ చేస్తున్నావా? ఎందుకంటారేంటండి? అయినా పూజ అంటారేంటి? ఆదిత్య లక్ష్మిల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి. అంత తొందరపడుతున్నావెందుకు? అనుకోబట్టే ఏడాది దాటిపోయింది, ఇంకా తొందర అంటారేంటి? తొందర ఎందుకు అంటారా? మీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు, నువ్వే ఇంకోసారి ఆలోచించుకో. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదండి. ఇంకా మీరేం ఆలోచించద్దు. సాయంత్రం పంతులు గారిని రమ్మంటాను. తర్వాత చూస్తా. ప్రియా, ఆదిత్య ఫ్రెండ్ ని కొట్టావట, ఎందుకు? సిగ్గు లేకుండా నీకు చెప్పుకున్నాడా? వాడి సిగ్గెగ్గుల తర్వాత ఎందుకు కొట్టావో ముందు చెప్పు. కొట్టానని చెప్పినోడు ఎందుకు కొట్టానో చెప్పలేదా? కొట్టిందానివి నువ్వే చెప్పొచ్చు కదా ప్రియా. వాడు వాగింది నాకు నచ్చలేదే. ఆదిత్య మీద విరుచుకుపడ్డం, హేళన చేయడం, వెక్కిరించడం నాకు నచ్చలేదు. బాధ అనిపించింది. 2 వాయించొచ్చాను. తప్పా? తప్పేనమ్మా, తప్పే. కానీ ఫ్రెండ్స్ అన్నాక 4 మాటలు అనుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. మధ్యలో నువ్వు వెళ్ళి వాడి చెంప పగలగొట్టడం ఏం పద్ధతి చెప్పమ్మా? వాడి పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టే చెంప పగలగొట్టాల్సి వచ్చింది. ఏం పద్ధతి తప్పాడు? ఆదిత్య ఫ్రెండ్ కాబట్టి తోచింది చెప్పుంటాడు. వాడికి తోచింది చెప్పాడని సమర్థించుకు. వాడు చెప్పిందే ఆదిత్య ఫీల్ అయితే, బాధ ఎక్కువైతే, వాడు అన్నాడు కదా అని ఏదో కోపానికి పోతే నష్టపోయేది మనమే, దుఃఖం మిగిలేది మనకి. అరే, ఫ్రెండ్ అనేవాడు కష్టాల్లో ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, ధైర్యం చెప్తాడు, తోడుగా నిలుస్తాడు. వాడేం ఫ్రెండ్ అవే మాటలు. మరీ అంత అనకూడని మాటలు, చెప్పకూడని మాటలు ఏం చెప్పాడమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం చేతగాని చవటలు చేసే పని అన్నాడు. అలాంటి మాటలు మనసులో నాటుకుపోతే ఎంత ప్రమాదం. ఏ రోజో ఏ క్షణమో అలాంటి ప్రయత్నం చేస్తే అన్యాయం అయిపోయేదెవరు? ఫ్రెండ్ అనేవాడు పెళ్లికి ప్రోత్సహించాలి, అంతేకాని అలా మాట్లాడమేంటి? అందుకే ఒళ్ళు మండి వాయించాను. ఆదిత్య ఏమి చిన్నపిల్లాడు కాదు కదమ్మా. అందుకేగా భయపడేది. నువ్వు ఫ్రెండు ఫ్రెండు అంటున్నావే, అరే మా అమ్మ తప్పు చేయదురా, నువ్వే ఏదో తప్పుగా వాగుంటావని చెప్పి రావాల్సింది పోయి నన్ను ఎదురు ప్రశ్నలేస్తావా? నాకు ఎదురు ప్రశ్నలేసి లాజిక్లు మాట్లాడతావు. కానీ ఎవరైనా మంచి ఆలోచించాలి, ఆశలు పెంచుకోవాలి, నిరాశ కాదు. అలాంటి వాళ్ల మాటలు విని నా కొడుకు ఏమైపోతాడో అని భయమేసింది తులసి. బావ ఇంకా రావట్లేదేంటి? ఎక్కడికెళ్ళాడు? బావ రాగానే ఈ విషయం చెప్పి బావని సర్ప్రైజ్ చేయాలి. ఏంటి ఎదురుగా వచ్చి అడ్డంగా నిలబడ్డావు? నువ్వెప్పుడొస్తావా అని నీకోసమే కాచు కూర్చున్నాను బావా.
నా కోసం కాసు కూర్చోవడం ఎందుకు? నీకు శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటది? నువ్వు మన పెళ్లి క్యాన్సిల్ అయిందని సంతోషంగా సంబరంగా బయటకెళ్ళావు కదా, ఇంకా చాలా చాలా ఆనందపడిపోయావు కదా. కానీ అత్తయ్య ఇవాళ సాయంత్రం పంతులు గారిని పిలిపించి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించబోతుంది. నిజం బావా, నీ మీదొట్టు. ఎందుకు లక్ష్మి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడతావు? ఆశ కాదు బావా, బ్రహ్మరథ. చూడు లక్ష్మి, నాకు ఇష్టం లేదు. నేను ఇష్టపడుతున్నానుగా. మనసులో నీ మీద ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు, ఏం సంతోషపడతావు చెప్పు? నా మనసులో నువ్వు ఉన్నావుగా బావా. నీతో నా మెళ్ళో తాళి కట్టించుకుని నీ భార్యగా ఒక గంట బతికినా చాలు. మీ ఇంట్లో నీ పని మనిషిగా ఇంత చోటిచ్చి బ్రతకనిచ్చినా చాలు. బావా, నువ్వంటే పిచ్చి, నువ్వంటే ప్రాణం. నీకోసమే ఈ జన్మ, ఈ జీవితం అని నమ్మి బతుకుతున్నాను బావా. ఇది ఎన్ని మాటలు నేర్చింది. దీనికి వాడంటే ఎంత ప్రేమ. అంత ప్రేమించింది వాణ్ణి. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. నువ్వు నన్ను తాకకపోయినా నీ భార్యగా బతికి తృప్తిగా కన్ను మూస్తాను బావా. నా కోరిక అదే బావా. ఏంట్రా సంగతి? అదే మన సంగతి గురించి ఏం చేద్దామా అని ఆలోచించడానికి పిలిచా. ఏం ఆలోచించాలరా? ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. పొద్దున్నే దువ్వెనకు హెయిర్ వుడ్ రావడమే గాని వేరే రిజల్ట్ ఏమీ రావడం లేదు. మరీ విచిత్రం ఏంటంటే మామయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి అసలు ఆయన ఏంటో, ఆయన ఆలోచనలేంటో మాటకు చేతకు పొంతలేని తనం. ఏంటో ఎంత కాన్సన్ట్రేట్ చేసినా అర్థమే కావడం లేదురా. ఎరా, మీ నాన్నే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకేమైనా అర్థమయ్యాడా? అర్థం కావడం కాదు, అసలు నేను అర్థం చేసుకున్న మనిషి ఈయనేనా అని అనుమానం కలిగేలా ఉంది. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు తెలుసా? ఓ, నీకు అలాగే అనిపిస్తున్నాడా? కొడుకువి కదా, తేడా ఏంటో నువ్వైనా గమనించావేమో అనుకున్నాను. కారణం తెలిస్తే దానికి తగ్గట్టు ప్లాన్ చేయడమో నడుచుకోవడమో చెయ్యొచ్చు అనుకున్నాను. అసలు నేను మన పెళ్లి విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీనెస్ అంతా పోయి జస్ట్ ఫీలింగ్ మిగిలింది. మీ అమ్మ అభ్యంతరము మా మీద కోపమే గాని అన్నీ తెలిసిన మావయ్య ఎందుకు అత్తయ్యకి అడ్డు చెప్పడం లేదు? మన పెళ్లి చేయాలని గట్టిగా ఎందుకు చెప్పడం లేదు? అత్తయ్య కూడా మావయ్యకి భయపడుతుంది కదా. అమ్మ భయపడేది కొన్ని విషయాల్లోనే. మెజారిటీ విషయంలో అమ్మనే సమర్థిస్తాడు నాన్న. కానీ మన పెళ్లి మావయ్యకి ఇష్టమే కదా. అరే ఇష్టమేనే, కానీ అమ్మ అంటే అంతకన్నా ఇష్టం. తను చచ్చిపోతాను బెదిరిస్తుంది కదా, ఆ విషయానికి నాన్న భయపడుతున్నారు. మరెలారా ఇప్పుడు? బా, ఏం తట్టి చావట్లేదే. అసలు గూగుల్లో కూడా ఆన్సర్ దొరకట్లేదు. నోర్మురా, గూగుల్లో దొరకడం ఏంటి? తెలిసి నువ్వు ఆ పని చేయాలి. ఏం చేయమంటావో చెప్పు.
ఎంత కష్టమైనా సరే చేస్తాను. ఇది కష్టపడే పని కాదు, తెలివితో చేయాలి. నీకున్న తెలివితేటలకి నువ్వు సాధించగలవనే నమ్మకం నాకుంది. ఏంట్రా తెలివితేటలు చేయగలవు నమ్మకం అంటున్నావు? ఇప్పుడు మనం చేస్తున్న మార్పుల్లో చేయాల్సిన పనేంటో నా బుర్రకు తట్టింది. ఏంటో అది చెప్పరా. ఉమ్, ఇంతకాలం మనం స్విచ్ ఆఫ్ లో ఉన్న నంబర్కి డయల్ చేశాం. సమాధానం కాదు కదా, అసలు రెస్పాన్సే రాలేదు. అంటే ఆ, అమ్మ మాట కాదనిలేని నాన్న, అమ్మ మాటకి ఎదురు చెప్పలేని నాన్న, అమ్మకు భయపడే నాన్న. సో ఇప్పుడు డ్యూయల్ నెంబర్గా ఉన్న అమ్మ ఫోన్కి ట్రై చేద్దాం. డెఫినెట్గా ఏదో ఒక నంబర్ నుంచి అయితే ఆన్సర్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఉంటే చాలు కదా. నాకేం అర్థం కావడం లేదురా. సింపుల్ తెలిసి మా అమ్మని ఎలాగోలాగా మన పెళ్లికి ఒప్పించాలి. అది తప్ప వేరే మార్గం లేదు, వేరే ఛాన్స్ లేదు. ఏంటి మీ అమ్మని ఒప్పించడమా? అది నరమానవుల వల్ల అయ్యే పనేనా? తులసి వల్ల అయిపోతుందే, నీ తెలివితేటల వల్ల అయిపోతుందే. నువ్వు గురి పెడితే లక్ష్యం సాధించొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కరెక్ట్ పర్సన్ తో కరెక్ట్ విషయం మాట్లాడుతున్నా. నాకు నీ తెలివితేటల మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది. మా అమ్మ నువ్వు ట్రాప్ చేయగలవు, ఇంప్రెస్ చేయగలవు. ఇదిగో ఇప్పుడు నీ మీద నా ఒపీనియన్ ని మార్చేయగలవు తులసి. తులసి స్మార్ట్ అయితే గీత తులసి నా కోడలు కావాలి అని అనిపించేలా చేయగలవు. ఇంతకాలం పందెం గట్టి పాస్ అయిపోయావే, ఇప్పుడు పథకాలు రాసి పరిణితి ప్రదర్శించి శ్రీ 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 శ్రీమతి కనకదుర్గమ్మ దేవి గారిని మచ్చిక చేసుకుని నిన్ను మెచ్చుకునేలా చేయవే. అది కాదురా. అదే అవుతుంది, అయి తీరుతుంది చూడు. తులసి నువ్వు ట్రై చేయి, నా అంచనా మాత్రం తప్పదు. సక్సెస్ గ్యారంటీ. ఏయ్ మన లైఫ్ హ్యాపీయే, ఫ్యూచర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ 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 తులసి ట్రై చేయవే. రాసే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే. వెళ్ళు, మా అమ్మని గెలు, మన ప్రేమని గెలిపించు. మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేలా మా అమ్మ మనసు మార్చవే. ఆదిత్య లక్ష్మిల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదండి. ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. పంతులు గారితో మాట్లాడి మేనేజ్ చేయాలి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. చెప్పేది జాగ్రత్తగా వినండి పంతులు గారు. విన్నది విన్నట్టు ఆచరణలో పెట్టండి. నా భార్య దుర్గ తెలుసు కదా? సాక్షాత్తు కనకదుర్గమ్మ వారు. వారు తెలియకపోవటం ఏమిటండి? నాకు తెలిసి అది ముహూర్తాలు పెట్టమని మీకే కబురు చేస్తుంది. మీ ఇంటి వశిష్ఠుడిని కదండి, నాకే పిలుపు వస్తుంది. బ్రహ్మాండమైన ముహూర్తం చూసి చెప్తాను. అదే జరగదు. మీరు మొత్తం విజయవాడలో ఏ పంతులకి కూడా దుర్గ ఫోన్ చేసినా పిలిచి మాట్లాడినా అందరిది ఒకే మాట కావాలి. శాస్త్రం తప్పు చూపించాలి, కానీ మీరు అబద్ధం చెప్పినట్టుండద్దు. అర్థమైందా? అర్థమైంది ప్రసాద్ గారు, పూర్తిగా అర్థమైంది. విజయవాడ విప్రులు మీరు మళ్ళీ ముహూర్తం చూడండి అనే వరకు ముహూర్తాలు చూడం పెట్టం. అదే అదే నాకు కావాలి. మీ దక్షిణ మీకు భారీగా అందజేస్తాం. అది మీరు చెప్పాలా? మీ గురించి మాకు తెలీదా? మీరు నిశ్చింతగా ఉండండి, మీరు చెప్పిందే జరుగుతుంది. వస్తున్నానండి. మంచిది. ఎంత ఆలోచించినా ఏమీ తోచడం లేదురా.
అయినా నువ్వు నా మీద బాధ్యత నెట్టి రిలాక్స్ అయిపోదామని చూస్తున్నావా? ఏంటి ఆ మాటలు? నేనేం అలా ఆలోచించట్లేదు. అసలు అలా ఆలోచించేవాడిని కాదు. అయినా నా బుర్ర నీ అంత షార్ప్ కాదే, అందుకే నిన్నే ప్లాన్ చేయమనేది. ఎక్కడ మిస్ అయిపోతావో అని ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలీదా? ఏదో చేస్తావన్న ఆశతో ఏదో అంటే నన్నలా అంటావంటే. ఊరికే అన్నాను లేరా, ఉడుక్కోకు. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ దుర్గమ్మ అంత తేలిగ్గా నన్ను నమ్మదు కదా అని ఆలోచిస్తున్నాను. నన్ను చూస్తేనే గుర్రమనే మనిషి నన్నెలా దగ్గరికి రానిస్తుందా అని. నమ్మించాలన్నా మోసం చెయ్యాలి అన్నా ముందు ఆ మనిషి దగ్గరికి రానివ్వాలి కదా. అవన్నీ కాదు, నువ్వు కాగలవే, నాకు నమ్మకం ఉంది. ఏంట్రా చెట్టెక్కిస్తున్నావా? ఏయ్, నిన్ను చెట్లెక్కించాల్సిన అవసరం, బిస్కెట్లు వేయాల్సిన అవసరం నాకేంటి తులసి? నీ వల్లే అవుతుందని చెప్తున్నా. మా అమ్మా నాన్నలు కూడా నీ విషయంలో సింపతి చూపిస్తారా? పాపం వాడు నలిగిపోతున్నాడే, నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటారు. అవునే, నీ తెలివితేటల మీద మాకున్న నమ్మకం అది. సరేరా, మీరందరూ చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి ఆ దుర్గమ్మని మంచి చేసుకొని ఎలాగైనా మన పెళ్లికి ఒప్పించే ప్రయత్నం నేను చేస్తాను. అది అది మా తులసి అంటే. అయితే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పరా? విష్ యూ గుడ్ లక్ తులసి. మరైతే నేను బయలుదేరినా? ఏ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ తులసి బంగారం. నా గుండెల్లో ఉండి మెల్లంగా జల్లుమందే. రే నిన్ను ఆగరా నీకు. వేడి మధ్య చను బాగా తీసుకుంటున్నాడు. మేనరికాలకి ఇది అడ్వాంటేజ్ ఏమో. ఏమండి, పంతులు గారిని రమ్మని ఫోన్ చేశాను, వస్తానన్నారు. అవునా? దుర్గా, పంతులు గారిని పిలుస్తానన్నావు, పిలిచావా? పిలిచాను పిన్ని, వస్తానన్నారు. ఆయన గురించే వెయిటింగ్. అత్తయ్య, కాఫీ పెట్టమంటావా? వద్దే, మీ మామగారికి ఇవ్వు. నాకొద్దమ్మా. ప్రసాద్ గారు నమస్కారం. 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 కూర్చోండి. పంతులు గారు, టీ కాఫీ ఏమైనా తీసుకురండి. వద్దమ్మా, ఇప్పుడే తాగొచ్చాను. ప్రసాద్ గారు, ఇంతకీ నన్ను పిలిచిన కారణం ఏమిటో చెప్తే. ఏం లేదు పంతులు గారు, మీకు తెలియదేముంది. మా ఆదిత్య వెంకటలక్ష్మి పెళ్లి ఎన్నిసార్లు అనుకున్నా దగ్గర వరకు వచ్చి ఆగిపోతోంది. ముడి పట్టం లేదు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగటానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి 2 రోజుల్లో మంచి ముహూర్తం ఏమైనా ఉందో జాగ్రత్తగా చూసి చెప్పండి. అలాంటి బలమైన ముహూర్తం చూసి పెట్టండి. అయ్యో, మీరంతలా చెప్పాలా అమ్మా? 2 పేర్లు తెలిసినవే. జాగ్రత్తగా చూసి మంచి ముహూర్తం పెడతాను.